లోకి రావడం అనేది కూడా కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అయితే పోటాపోటీగా ఈ ఢిల్లీ ఎన్నికల రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా ఏ పార్టీకి కూడా స్పష్టంగా వస్తుందా రాదా అన్న దానిపైన ఇంకా ఒక స్పష్టత రావాల్సి ఉంది. అయితే కౌంటింగ్ మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అవగానే కానీ గోపి ఆమ్ ఆద్మీ ముఖ్య నేతలు ఇక్కడ వెనుకబడి ఉన్నారు, అతిశీ వెనుకబడి ఉన్నారు, మనీష్ సిసోడియా కూడా వెనుకబడి ఉన్నారు. నిజానికి ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఒకవేళ ఏదైనా పార్టీ ముఖ్య నేతలు ఎన్నికల్లో ముందంజలు ఉండే అవకాశం ఉంటుంది, కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలు వెనుకబడే ఉండే అవకాశం ఉంటుందని మొదటి నుంచి విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో కూడా అవే ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. అతిశీ వెనుకబడి ఉన్నారు, మనీష్ సిసోడియా కూడా వెనుకబడి ఉన్నారు. రైట్, అదే మొదటి నుంచి కూడా ఈసారి బీజేపీ తన ప్రభావాన్ని చూపించడము 26 ఏళ్ల తర్వాత మరొకసారి అధికారంలోకి రావాలనేది కూడా బీజేపీ ప్రధానంగా ఇక్కడ ఫోకస్ చేయడం జరిగింది. గత 2 సార్లు కూడా బీజేపీ తన ప్రభావం చూపలేకపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఢిల్లీ అసెంబ్లీ అందుబాటులో ఉండండి. బీజేపీ తన ఆధిక్యతను పెంచుకుంటూ వెళ్తుంది. తన బీజేపీ 17 స్థానాల్లో లీడ్ ను కొనసాగిస్తూ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం కేవలం 13 స్థానాల దగ్గరే చాలా సేపటి నుంచి అక్కడే ఆగిన పరిస్థితి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 14 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ మరో స్థానాన్ని పెంచుకుంది. బీజేపీ తన ఆధిక్యతను 17 స్థానాల్లో కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు 32 స్థానాల్లో ట్రెండ్స్ మనకి వస్తున్నాయి. కాంగ్రెస్ ఒక చోట ఆధిక్యతను కొనసాగిస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ 14 చోట్ల ఆధిక్యతను కొనసాగిస్తుంది. బీజేపీ 19 చోట్ల బీజేపీ ఆధిక్యతను పెంచుకుంది. బీజేపీ 19 చోట్ల ఆధిక్యతను కొనసాగిస్తుంది. నిజానికి చాలా సందర్భాల్లో ఉద్యోగుల ఓట్లు, ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు ఏకపక్షంగా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం చాలా పోటాపోటీగా 14-19 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ 14 స్థానాల్లో లీడ్ను కొనసాగిస్తుంటే బీజేపీ 19 స్థానాల్లో లీడ్ను కొనసాగిస్తుంది. బహుశా బడ్జెట్ ప్రభావం ఇక్కడ ఏమన్నా కనిపిస్తోంది అనుకోవాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు వేతన జీవులకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడంతో అది ఉద్యోగస్తులపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది అనే అంచనాలు ఉన్నాయి. మరి ఇక్కడ అది స్పష్టమవుతుంది. ఉద్యోగస్తులు ఎక్కువగా వాళ్ళకు ఉండేటటువంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కావచ్చు, వాళ్ళకు చేకూరేటటువంటి లబ్ధి విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటుంటారు. సో ఇప్పుడు బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వడంతో అది ఉద్యోగులపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. సో ఇక్కడ ఉద్యోగస్తుల అభిప్రాయం కూడా అదే కనిపిస్తుంది. మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మనీష్ సిసోడియా వెనుకంజలో ఉన్నారు. మనీష్ సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత. మనీష్ సిసోడియా ఆయన వెనుకంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. జంగ్పురా నియోజకవర్గం నుంచి ఆయన పోటీలో ఉన్నారు. ఆయన మాజీ డిప్యూటీ సీఎం కూడా. మనీష్ సిసోడియాపై కూడా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మనీష్ సిసోడియా వెనుకంజలో ఉన్నారు. మనీష్ సిసోడియా కూడా జైలుకు వెళ్ళొచ్చారు. కల్కాజీలో అతిశీ వెనుకంజలో ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండి ఆమె వెనుకంజలో ఉన్నారు. మనీష్ సిసోడియా కూడా ఇప్పుడు వెనుకంజలో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ మాత్రం న్యూఢిల్లీ నుంచి ముందంజలో ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అసలు న్యూఢిల్లీ పోరు మాత్రం చాలా ఉత్కంఠగానే కనిపిస్తోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికీ 35 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్స్ వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 15 నియోజకవర్గాల్లో లీడ్ను కొనసాగిస్తుంటే బీజేపీ 19 నియోజకవర్గాల్లో లీడ్ను కొనసాగిస్తోంది. కాంగ్రెస్ మాత్రం ఒక చోట లీడ్ను కొనసాగిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ ముందంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 14 స్థానాల్లో మాత్రమే లీడ్ను కొనసాగిస్తుంది. బీజేపీ 21 స్థానాల్లో, బీజేపీ లీడ్ 21 స్థానాలకు వెళ్ళింది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ 15 స్థానాల్లో లీడ్ను కొనసాగిస్తున్నప్పటికీ ముఖ్య నేతలు మాత్రం వెనుకంజలో ఉన్నారు. మనీష్ సిసోడియా, అతిశీ కూడా వెనుకంజలో ఉన్న పరిస్థితే మనకి కనిపిస్తుంది. బీజేపీ 21 స్థానాల్లో లీడ్ని కొనసాగిస్తుంది. మరికొద్ది సేపట్లోనే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మరికొద్దిసేపట్లో పోస్టల్ బ్యాలెట్ ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ 18కి చేరింది. ఆమ్ ఆద్మీ పార్టీ 18 స్థానాల్లో లీడ్ను కొనసాగిస్తుంటే బీజేపీ 21 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. కేవలం కాంగ్రెస్ ఒక్క చోట మాత్రమే ఉనికిని చాటుకొని అక్కడే చతికిలబడిన పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ వెనుకంజలో ఉన్నారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెనుకబడే ఉన్నారు. ఢిల్లీ ప్రజలు
ఎటువంటి తీర్పుని రాశారు అనేది మరికొద్ది సేపట్లో తెలియబోతుంది. ఇవి ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ పూర్తి ఫలితం మాత్రం వచ్చే సమయానికి ఈ ఫలితాల్లో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం పోస్టల్ బ్యాలెట్ అంచనాలను ప్రతిబింబిస్తూ వస్తుంది. పోస్టల్ బ్యాలెట్లో ఒక్కొక్కసారి ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కసారి అధికార పార్టీకి కొంత ఎడ్జ్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఎడ్జ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుందనే చర్చలు కూడా వచ్చాయి. ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. మరి ఇక్కడ ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ, ఆమ్ ఆద్మీ పార్టీ స్థానాలను భారీగా తగ్గించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్కి చాలా దూరంలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ఫలితాలు లేవు. మ్యాజిక్ ఫిగర్కి చాలా దగ్గరగానే ఉన్నాయి. కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఏదైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు వెనుకబడి ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటి వరకు ఆయన న్యూఢిల్లీ నుంచి ముందంజలో ఉన్నారు. కానీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ వెనుకబడిన పరిస్థితి కనిపిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలంతా ఇప్పుడు వెనుకంజలో ఉన్నారు. ఇది మొదటి నుంచి జరుగుతున్న చర్చే.